హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసుకోండి. ఈ సీజన్ మ్యాంగో సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడి పళ్ళు అనేది అద్భుతం, మధురం. అసలు వీటిని తినని వాళ్ళంటూ ఇష్టపడని వాళ్ళని ఎవరైనా ఉన్నారంటే దురదృష్టవంతులు. సో ఊరెళ్ళాం కాబట్టి ఓట్ల ఎలక్షన్కి వెళ్ళాము. ఇక మా అమ్మ ముందుగంటే అప్పడాలని, నెక్స్ట్ మామిడికాయలు అంటే నేను వెళ్ళి తెచ్చాను. నెక్స్ట్ ఇలా అమ్మ ప్రేమ ఎప్పుడైనా అద్భుతం అండి. అవి నెత్తళ్ళండి, అవి విడదీయలేదు. ఈ పల్లికాయలు అంటారు, ఇవి మా చెల్లి ఇచ్చింది. మధ్య మధ్యలో గొంతు పడేస్తుంది మైక్ టెస్టింగ్. ఇవి పల్లీలు అనమాట. మేము కొంచెం మా అక్కకి ఇచ్చాము. తర్వాత ఆవు పేడతో చేసే పిడకలండి. సిటీలో ఏమంటారు, ధూపం వేయాలంటే బొగ్గులు దొరకవు కదా, కల్తీ బొగ్గులు ఏమేమో ఉంటాయని ఇలా న్యాచురల్గా ఆవు పిడక తెచ్చుకున్నాం. ఇది న్యాచురల్ నువ్వుల నూనె అండి. ఇక అద్భుతం అంటే మామిడి పండు రసాలు ముక్కు బద్దలైపోయేటట్టు ఉన్నదనమాట వాసనకి. సో పల్లీలు ఒకటి నన్ను ఎత్తి కొట్టుకొని నోట్లో ఒకటి వేసేసుకున్నాను. డిఫరెంట్ ఉండాలి ఎప్పుడైనా సరే, వైరల్ అయిపోతానేమో. సో మొత్తానికైతే ఇలా ఉందన్నమాట. తర్వాత మా అమ్మ దగ్గర 2 కోలు ఉంటాయండి. అప్పడాలు ఇంతకాలు చూపించాను, కానీ పచ్చి అప్పడం ఎవరైనా తినని వాళ్ళు ఉన్నారంటే అది నాలా నేర్చుకోండి. నాకు అది ఇష్టం అనమాట, పచ్చిగా ఏమైనా తినడం. నాకేం విటమిన్ లోపాలు ఉన్నాయేమో తెలియదు, అందుకే అలాంటివి తినాలనిపిస్తుంది. ఈ మామిడికాయలండి మా బావ ఇచ్చాడు, మా చెల్లి వాళ్ళ తోట ఉంది. సో దీంట్లో 3 రకాలు, ఇది కలెక్టర్ కాయ అంటారు, మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు, కానీ ఒకటి రసాలు, తర్వాత బంగినపల్లి, 3 రకాలు మీకు చూపించాను అనమాట. అవి సో కింద అవి మీకు వీడియో మొత్తం చూపించలేదు. సో మధ్యలో సౌండ్ వచ్చిందని ఏమనుకోకండి, నా కూతురు ముద్దిచ్చాను, ఆ సౌండ్ వచ్చింది. సో మొత్తానికైతే ఈ మామిడికాయలు, ఈ మామిడి పళ్ళు, అప్పడాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అట్ట బాక్స్లో తెచ్చేసుకున్నానండి. మొత్తం అట్ట బాక్సులు వేసుకుంటే ఏమంటే అవి జ్యూసీగా అవ్వకుండా ఉండటానికి. ఇది చెప్పాను కదా, మా అమ్మ దగ్గర 2 కోళ్ళు ఉన్నాయి. అవి పెట్టే గుడ్లు అనమాట, అవి కోడిగుడ్లు. మా అమ్మ అలా ప్రతి గుడ్డు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ సంవత్సరం బాగా తిన్నామండి గుడ్లు. వెళ్ళిన సార్లల్లా తెచ్చుకోవడమే కోడిగుడ్లు. ఈ బాయిలర్ గుడ్ల కంటే నాటుకోడి గుడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అందరూ నాటుకోడి గుడ్లు ఇక్కడ కలర్ బ్రౌన్గా చూపిస్తారు. అదేంటో ఇది నాటుకోడే కదా, ఇలా వైట్గానే ఉంటాయండి. అవి కలర్లో ముంచేసి తీస్తారు. నాటుకోడి గుడ్డు అయితే 20 రూపాయలు ఇచ్చినా దొరకదండి ఒక గుడ్డు. పోషక విలువలు బాగుంటాయి. సో మొత్తానికి అన్ని గుడ్లు అయ్యాయండి. మా అమ్మ దగ్గర ఉన్న 2 కోళ్ళు ఇన్ని గుడ్లు అనమాట. పిల్లలు పెట్టవచ్చు కదమ్మా అంటే, పిల్లలు పెట్టిన వెంబడే కుక్కలు వేటాడి చంపేసి తినేస్తున్నాయండి. ఎందుకులే గుడ్లు ఉంటే హ్యాపీగా మనమే తినొచ్చు కదా అని మా అమ్మ ఇలా అన్ని భద్రపరుస్తుంది అనమాట. ఏదైనా తల్లి ప్రేమ అద్భుతం అండి, మధురం అండి. ఒక సామెత అనే ఉన్నారు, తల్లి కడుపు చూస్తే భార్య పాకెట్ చూస్తుందని. వీడియో నచ్చితే జోక్ చేసండి, ఎవరు ఫీల్ అవ్వద్దు.